నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. రెడ్ బుక్ ఉండకూడదు, పింక్ బుక్ ఉండకూడదు, కాకి బుక్ మాత్రమే ఉంటుందని డీసీపీ శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. మీ పోలీసులు బట్టలు ఊడదీసి కొడతానని ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు పెట్టలేదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలో అని ఒక బీజేపీ ఎంపీ అంటే కేసు పెట్టే ధైర్యం లేదు. రేవంత్ రెడ్డి, డీసీపీ శ్రీధర్ రెడ్డి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం శాశ్వతం కాదు. 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీరు ఏ కాలువలో దాక్కున్నా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. వెంటనే కేతనపల్లి, హిబ్రీంపట్నం, ఖానాపూర్ మున్సిపాలిటీలలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటుంది. అప్పుడు మీరు ఏ కలుగులో దాక్కున్నా, ఇట్లా అరాచకాలు చేసిన అధికారులు కానీ, అరాచకాలు చేసిన మంత్రులు కానీ, ఇవాళ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ, ఎవరైనా సరే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలను, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారో వారందరినీ కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టే బాధ్యత మాది. గౌరవించండి, ప్రజల తీర్పును గౌరవించండి. కేతన్పల్లి మున్సిపాలిటీలో వెంటనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కేతన్పల్లిలో, అట్లాగే మరి ఇబ్రహీంపట్నంలో, ఖానాపూర్లో ఎక్కడెక్కడైతే ఎన్నికలు పెండింగ్లో పెట్టారో వెంటనే ఎన్నికలు పెట్టండి. నిజాయితీగా పెట్టండి. అవసరమైతే ప్రత్యేకంగా సీనియర్ అధికారులను పర్యవేక్షకులుగా పెట్టండి. సీసీ కెమెరాలు పెట్టండి. శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోండి. నిజాయితీగా ఎన్నిక జరిగే విధంగా చూసుకోండి. కానీ ఇదే రకమైన అరాచకం కొనసాగిస్తాం, రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడతామంటే అంతగానం ఇంట్రెస్ట్ ఉంటే పోయి కాంగ్రెస్ కండువాలు కప్పుకోండి. అంతేగాని అధికారుల ముసుగులో అధికార పార్టీకి వత్తాసు పలికితే ఊరుకోము, వదిలిపెట్టము. చట్టం ఎవరికైనా ఒకటేని గుర్తువేస్తూ